గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. ఈరోజు నటుడు రామకృష్ణ గారి గురించి తెలుసుకుందామండి. రామకృష్ణ గారు తెలుగు సినిమాలో పనిచేసిన భారతీయ నటుడు. వీరు తెలుగు, తమిళం, మలయాళంతో సహా 200 చిత్రాల్లో నటించారు. తెలుగులో నోము, పూజ, నేను నా దేశం, బొమ్మ బొరుస, బడి పంతులు, కురుక్షేత్రం, యువతరం కదిలింది, మంత్రాలయ, శ్రీ రాఘవేంద్ర స్వామి వైభవం వంటి పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. హంతకులు వస్తున్నారు జాగ్రత్త, మగాడు, కటకటాల రుద్రయ్య, దొరలు దొంగలు, కోటలో పగ, విశ్వనాథ నాయకుడు, యశోద కృష్ణ, వినాయక విజయం, శ్రీకృష్ణ అవతారం, దేవుడే దిగి వస్తే సహా అనేక పౌరాణిక చిత్రాల్లో వివిధ పాత్రలు పోషించారు. వీరు ఎన్టీ రామారావు గారు మరియు అక్కినేని నాగేశ్వరరావు గారులతో కలిసి నటించారు. వీరి సమకాలిక హీరోలు సూపర్ స్టార్ కృష్ణ, హర్నాథ్ మరియు శోభన్ బాబు. వీరు ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన రంగస్థల నటులు. 1950లో చెన్నైకి వెళ్లారు. 1960లో నిత్య కళ్యాణం, పచ్చతోరణం సినిమాతో వీరు సినీ రంగ ప్రవేశం చేశారు. వీరి మొదటి వివాహం భీమవరంలో జరిగింది. వీరికి ఒక కుమార్తె ఉంది. మొదటి భార్యను, కూతుర్ని వదిలి మెడ్రాసు వచ్చారు. 1974లో తెలుగు నటి అయిన గీతాంజలి గారిని ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరికి శ్రీనివాస్ అనే కుమారుడు ఉన్నారు. అతను 2001లో శ్రీ రామకృష్ణ గారు మరణించారు. 1960 నుంచి 95 దాకా సినిమాల్లో నటించారు. చెన్నైలో మరణించారు. వీరు నటించిన తెలుగు సినిమాలు నిత్య కళ్యాణం, పచ్చతోరణం, రమా సుందరి, కన్న కొడుకు, పెళ్లిగాని పిల్లలు, దక్షయజ్ఞం, బంగారు తిమ్మరాజు, తోడు నీడ, ఆకాశరామన్న, మోహిని భస్మాసుర, చదరంగం, సత్యమే జయం, ఉపాయంలో అపాయం, ప్రేమలో ప్రమాదం, శ్రీకృష్ణ అవతారం, రక్త సింధూరం, రాజయోగం, అదృష్టవంతులు, ముగ్గురు మరాఠీలు, సుఖదుఖాలు, అసాధ్యుడు, రణభేరి, వీరాంజనేయ, అగ్గి మీద గుగ్గిలం, నేనే మునగాణ్ణి, పేదరాశి పెద్దమ్మ కథ, భలే కోడళ్ళు, చిరంజీవి, గజదొంగ గంగన్న, కదలడు వదలడు, అగ్గివీరుడు, కర్పూరహారతి, శ్రీరామ కథ, జన్మభూమి, పచ్చని సంసారం, సుగుణ సుందరి కథ, ప్రేమ కానుక, మారిన మనిషి, బొమ్మ బొరుస, దత్తపుత్రుడు, పంజరంలో పసిపాప, ఆడదాని అదృష్టం, నోము, ఆస్తి కోసం, కోటలో పాగ, మాయా మత్స్యంద్ర, ఒక దీపం వెలిగింది, పూర్ణమ్మ కథ, విశ్వనాథ నాయకుడు, నోము తదితర సినిమాల్లో నటించారు. చూడగానే అందం, మంచి పర్సనాలిటీ, ఆకట్టుకునే చిరునవ్వు ఉన్న రామకృష్ణ గారికి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ అప్పట్లో ఎక్కువ. ఒక పక్క టైలరింగ్ చేస్తూ నాటకాల్లో పినిశెట్టి శ్రీరామమూర్తి గారి నాటకాల్లో నటించేవారు. పెద్దగా చదువుకోలేదు. చూసిన వారు సినిమాల్లో ట్రై చేయొచ్చు కదా అనేవారు. పినిశెట్టి గారికి రామకృష్ణను ప్రోత్సహించారు. రాజు పేద సినిమాతో రచయితగా అడుగుపెట్టిన పినిశెట్టి గారు నిత్య కళ్యాణం, పచ్చతోరణం సినిమాకి దర్శకత్వం వహిస్తూ తన నాటకాల్లో హీరోగా నటించిన రామకృష్ణను హీరోగా ఆ సినిమాతో పరిచయం చేశారు. భక్త శబరి సినిమాలో లక్ష్మణుడిగా, రాముడిగా హర్నాథు, కరుణ అనే చిన్న పాత్రలో శోభన్ బాబు గారు నటించారు. తరువాత చిన్న చిన్న పాత్రలు చాలా చేశారు. 1966లో హంతకులు వస్తున్నారు జాగ్రత్త సినిమాలో పోలీస్ ఆఫీసర్గా నటించారు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. తర్వాత నోము చిత్రంతో హీరోగా బ్రేక్ లభించింది. తర్వాత ఎన్టీ రామారావు గారు, కాంతారావు గారు తర్వాత రామకృష్ణ గారి శ్రీకృష్ణుడి పాత్రలలో నటించారు. ఎన్టీఆర్ గారు శ్రీకృష్ణ అవతారం సినిమాలో అర్జునుడిగా, శ్రీరామ పట్టాభిషేకంలో లక్ష్మణుడిగా నటించారు. బడిపంతులు చిత్రంలో ఎన్టీఆర్ గారికి కొడుకుగా, మగాడు సినిమాలో తమ్ముడిగా నటించారు. ఎన్టీఆర్ గారికి రామకృష్ణ గారంటే ప్రత్యేకమైన అభిమానం. అక్కినేని నాగేశ్వరరావు గారితో కూడా కలిసి చక్రధారి, దత్తపుత్రుడు, రైతు కుటుంబంలో నటించారు. సినీ రంగంలో ఉండి కూడా ఎటువంటి చెడు అలవాట్లను అలవాటు చేసుకోలేదు. ఎన్టీఆర్ గారికి రామకృష్ణ గారంటే ప్రత్యేకమైన అభిమానం. శోభన్ బాబుతో మంచి స్నేహం ఉండేది. ఇద్దరు ఒకేసారి సినీ రంగంలోకి అడుగుపెట్టిన శోభన్ బాబు గారు తనకంటే మంచి స్థాయిలో హీరోగా పేరు తెచ్చుకున్నా కానీ తనకి ఎటువంటి భేషజం లేకుండా ఎంతో ఆనందించేవాళ్ళు. మొదటి వివాహం ఎక్కువ కాలం నిలవలేదు.
తన సహనటి అయిన గీతాంజలిని వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత సినిమాలో నటించకూడదనే షరతుతో పెళ్లి చేసుకున్నారు. అలానే గీతాంజలి గారు కూడా సినిమాల్లో నటించలేదు. తర్వాత 80వ దశకం వచ్చేసరికి కొత్త హీరోలు రావటం మొదలైంది. దాంతో సినిమాలు పాత్రలు తగ్గాయి రామకృష్ణ గారికి. దాంతో తమ కొడుకు పేరు మీద శ్రీనివాస్ ప్రివ్యూ అండ్ డబ్బింగ్ థియేటర్ను చెన్నైలో ఎన్టీఆర్ గారి చేతుల మీదుగా ప్రారంభించారు. కొడుకుని హీరోగా చూడాలనుకున్నారు. క్యాన్సర్ వ్యాధితో మరణించారు. వీరి అబ్బాయి కొన్ని సినిమాల్లో నటించినా కానీ సరైన గుర్తింపు లభించలేదు. వీరి భార్య అయిన గీతాంజలి కూడా మంచి నటీమణి. తను కూడా మంచి కామెడీ పాత్రలు పద్మనాభం గారు, చలం వీరందరితో కూడా కలిసి నటించారు. రామకృష్ణ గారు కూడా వాణిశ్రీ, చంద్రకళ మొదలగు పెద్ద నటీమణులందరూ సరసన నటించారు. సావిత్రి గారు వీళ్ళందరితో కూడా కలిసి పనిచేశారు. పలు పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో రామకృష్ణ గారు నటించారు. భీమవరంలో ఉండగా ఒక ఆవిడని వివాహం చేసుకుని వారికి ఒక అమ్మాయి తర్వాత మనస్పర్ధల కారణంగా విడిపోయి తర్వాత చెన్నైకి వచ్చి రెండో వివాహం గీతాంజలి గారిని వివాహం చేసుకున్నారు. అలా రామకృష్ణ గారు 2 వివాహాలు చేసుకున్నారు. గీతాంజలి గారి వీరి అబ్బాయి ఇంటర్వ్యూలు మీకు యూట్యూబ్లో లభిస్తాయి, ఒకసారి చూడండి. రామకృష్ణ గారి మంచి సినిమాలు నోము, పూజ మొదలగు సినిమాలు చాలా బాగుంటాయి. ఒకసారి ఆ సినిమాలు మీరు యూట్యూబ్లో చూడండి. యూట్యూబ్లో రామకృష్ణ గారి మంచి హిట్ సాంగ్స్ ఉన్నాయి మరియు సినిమాలు మీకు లభ్యమవుతాయి. ఒకసారి మీరు యూట్యూబ్లో ఆ సినిమాలని, పాటలని, రామకృష్ణ గారిని చూడాలనిపిస్తే చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండిమడ వ్లాగ్స్. థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఫర్ సపోర్టింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. నా ఛానల్ని కేవలం 5% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండిమడ వ్లాగ్స్. రామకృష్ణ గారు ఎన్టీఆర్ గారితోనూ, అక్కినేని నాగేశ్వరరావు గారితోనూ, సూపర్ స్టార్ కృష్ణతోనూ, శోభన్ బాబుతోనూ, కృష్ణరాజుతోనూ, పలువురు హీరోలందరితోనూ సెకండ్ హీరోగా నటించారు. చాలా సినిమాల్లో జడ్జిగా, లాయర్గా, పోలీస్ ఆఫీసర్గా, హీరో పాత్రల తర్వాత సెకండ్ సపోర్టింగ్ రోల్స్ కూడా నటించారు. వీరి చిత్రాల్లో పలు పాటలు హిట్ సాంగ్స్గా నిలిచాయి. నోము సినిమా, పూజా సినిమాలో వీరు నటించిన పాత్ర ప్రేక్షకులకు అలానే గుర్తుండిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండిమడ వ్లాగ్స్. గీతాంజలి గారిని ఒకసారి ఇంటర్వ్యూలో రామకృష్ణ గారి మొదటి వివాహం గురించి అడిగితే తనకు తెలియదని, పెళ్లి చేసుకున్న తర్వాత కూడా తాము విచారించామని, ఆవిడ గురించి మాకు తెలియలేదని చెప్పారు. కానీ ఆయన మొదటి భార్య భీమవరంలో వీరు వదిలేసిన తర్వాత కూరగాయలు అమ్ముకుంటూ జీవించారని పలు కథనాలు యూట్యూబ్లో లభించాయి. సోషల్ మీడియాలో చాలామంది ఈ విషయాన్ని షేర్ చేశారు. చాలా అందమైన నటుడు. లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో హీరోగా పలు చిత్రాల్లో నటించారు. వీరి అబ్బాయి కూడా కొన్ని సినిమాల్లో నటించారు, కానీ సరైన గుర్తింపు రాలేదు. మీకు వీరి ఫ్యామిలీ డీటెయిల్స్ అన్నీ యూట్యూబ్లో లభిస్తాయి, ఫొటోస్తో సహా. మీకు కావాలంటే చూడండి. నా ఛానల్లో పాత వీడియోస్ ఒకసారి చూడండి. మీకు పలు సినీ సెలబ్రిటీస్ బయోగ్రఫీస్ ఉన్నాయి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండిమడ వ్లాగ్స్. థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఫర్ సపోర్టింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ గుండిమడ వ్లాగ్స్. నా ఛానల్ని కేవలం 5% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్టింగ్ మై ఛానల్ గుండిమడ వ్లాగ్స్. కొన్ని సినిమాలలో గీతాంజలి గారు, రామకృష్ణ గారు కలిసి పనిచేయడం వలన గీతాంజలి గారి వాళ్ళ నాన్నగారితో రామకృష్ణ గారికి కలిగిన ప్రత్యేకమైన అనుబంధం వల్ల వీరి వివాహం జరిగింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండిమడ వ్లాగ్స్. గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ గుండిమడ వ్లాగ్స్. ఈరోజు ప్రముఖ నటులు రంగనాథ్ గారి గురించి తెలుసుకుందామండి. తిరుమల సుందర శ్రీ రంగనాథ్ పూర్తి పేరు.
జూలై 17, 1948లో జన్మించారు. డిసెంబర్ 19, 2015లో మరణించారు. టిఎస్ఎస్ రంగనాథ్ విలక్షణమైన తెలుగు సినిమా నటులు. ఈయన 1949లో మెడ్రాస్ నగరంలో టిఆర్ సుందర్రాజన్ మరియు జానకీదేవి దంపతులకు జన్మించారు. ఈయన తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ చేశారు. రైల్వే శాఖలో టికెట్ కలెక్టర్గా కొంతకాలం పనిచేశారు. 1969లో బుద్ధిమంతుడు సినిమాతో వెండితెరకు పరిచయమై సుమారు 300 సినిమాల్లో నటించారు. హీరోగా, విలన్గా, క్యారెక్టర్ నటుడిగా సినిమా ప్రేక్షకులను మెప్పించారు. మొగుడ్సు పెళ్ళాంస్ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. కొన్ని టీవీ సీరియల్స్లో కూడా నటించారు. రంగనాథ్ గారి నటుడే కాదు, మంచి కవి, రచయిత కూడా. వీరు రచించిన కవితా సుదర్శనం, అంతరంగ మదనం, ఈ చీకటి తొలగాలి, పద పరిమళం, అక్షర సాక్ష్యం, రంగనాథ్ కథలు, రంగనాథ్ నడత పుస్తకాలు ప్రచురణకు గురయ్యాయి. వీరు డిసెంబర్ 19, 2015 హైదరాబాద్ తన నివాసంలో మరణించారు. రంగనాథ్ గారి కుటుంబంలో ఎవరూ సినీ నేపథ్యం ఉన్నవారు కాకపోవడంతో రంగనాథ్ గారు బాల్యమంతా సాధారణంగానే గడిచింది. తాతగారి ఇంట్లో ఆయన పెరిగారు. రంగనాథ్ గారు బాల్యంలోని తాతగారింట వాతావరణం ఆయనను కళాకారుడిగా మారేలా చేసింది. తాతగారి ఇంట్లో అందరూ గాయకులు కావడంతో రంగనాథ్ గారు కూడా ఏదో ఒక కళలో రాణించాలి అని నిర్ణయించుకున్నారు. అదే ఉద్దేశంతో చిన్నతనంలో నాటకరంగం వైపు దృష్టి మరల్చారు. అనేక నాటకాలలో వివిధ పాత్రలను చేశారు. అక్కడి నుంచి సినీరంగం వైపు రావాలనే ఆకాంక్ష మొదలైంది. వారి తల్లి ప్రోత్సాహంతో ఈ కోరిక మరింత బలపడింది. రంగనాథ్ గారి తాతగారు రాజుగారికి వైద్యానికి వెళ్ళినప్పుడు అదే రాజుగారు తాపీ ధర్మారావు గారు ట్యూటర్గా ఉండేవారు. వాళ్ళు అలా పరిచయం అయ్యారు. కన్నాంబ పుష్పవల్లి గారిది రంగనాథ్ గారి అమ్మమ్మ ఊరైన ఏలూరు. అక్కడ వారి అమ్మమ్మకు 2 అన్నలు. వాళ్ళు హిందుస్థానీ, కర్ణాటక సంగీతంలో విద్వాంసులు. రంగనాథ్ గారి అమ్మ జానకి గారు సింగర్, తబలా ప్లేయర్. వారి అమ్మమ్మ వీణలో గోల్డ్ మెడలిస్ట్. రంగనాథ్ గారి తల్లి జానకి గారు గాయని కావాలనుకునేవారట. అదే టైంలో ఎస్ జానకి గారు కూడా గాయని అయ్యారు. కొన్ని కారణాల వల్ల ఆవిడ కోరిక నెరవేరకపోవడంతో కొడుకు అయిన ఆర్టిస్టు కావాలని అనుకున్నారు. దక్షిణాది సినీ రాజధానిగా ఉన్న చెన్నై నగరంలో 1949లో జన్మించిన రంగనాథ్ గారు 1969లో బుద్ధిమంతుడు సినిమాతో తొలిసారిగా వెండితెరపై కనిపించారు. 1974లో చందన చిత్రంలో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కెరీర్ ప్రారంభంలో కుటుంబ బాధ్యతలు మీద పడడంతో సినీ జీవితం నమ్మకం కాదని భావించి ఉద్యోగ ప్రయత్నాలు చేశారు. బిఏ చదువుతుండగానే దక్షిణ మధ్య రైల్వేలో టీసీగా ఉద్యోగం వచ్చింది. ఆ వెంటనే వివాహం చేసుకున్నారు. తర్వాత పిల్లలు. అలా జీవితం సాగిపోతున్నా నటుడవ్వాలనే కోరిక మాత్రం చచ్చిపోలేదు. తన నాటకాలు వేసే నాటక రంగం వారి ద్వారా 1969లో చిన్న అవకాశం వచ్చింది. అయితే పాత్రకు గుర్తింపు రాలేదు. అదే సమయంలో బాపుగారి అందాల రాముడు సినిమాలో రాముడి వేషం, చందన సినిమాలో హీరో వేషం ఒకేసారి వచ్చాయి. దీంతో బాపుగారి సలహాతో చందన సినిమాకే అంగీకరించారు. అలా వెండితెర మీద హీరోగా రంగప్రవేశం చేశారు రంగనాథ్ గారు. పంతులమ్మ సినిమాతో స్టార్ హీరోగా మారారు. ఎక్కువగా కుటుంబ కథా చిత్రాలు నటించడం ఆయనను మహిళా ప్రేక్షకులకు దగ్గర చేసింది. కానీ సినీ రంగంలో వచ్చిన మార్పుల కారణంగా కెరీర్ స్టార్టింగ్లోనే ఒడిదుడుకులు వచ్చాయి. దీంతో మరో మార్గం లేక విలన్గా మారారు. గువ్వల జంట సినిమాతో తొలిసారిగా ప్రతినాయక పాత్రలో అరలించారు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగాను మెప్పించారు. వెండి తెర మీదే కాదు, బుల్లితెర మీద కూడా తన నటనతో ఆకట్టుకున్నారు రంగనాథ్ గారు. పౌరాణిక నేపథ్యంతో తెరకెక్కిన భాగవతం సీరియల్తో పాటు రాఘవేంద్ర గారి దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన శాంతి నివాసం సీరియల్లోనూ కీలక పాత్ర పోషించారు. అపార సినీ అనుభవం కలిగిన ఆయన మొగుడ్స్ పెళ్ళాంస్ అనే సినిమాకు దర్శకత్వం వహించారు. అయితే ఆ సినిమా కమర్షియల్గా వర్కౌట్ కాకపోవడంతో ఆ తర్వాత దర్శకత్వానికి దూరం అయ్యారు. సెలెక్టివ్గా సినిమాలు చేస్తూ సినీ రంగంతో అనుబంధాన్ని కొనసాగిస్తున్న ఆయన అర్ధాంతరంగా తనువు చాలించారు. ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, బుద్ధిమంతుడు నా ఫస్ట్ పిక్చరు బాపుగారు తీశారు. అందులో అవకాశం ఎలా వచ్చిందంటే మా వీణాపాణి బ్యానర్లో ఒక అతను పనిచేసేవాడు. అతనికి సుజన రంజని అనే సొంత ట్రూప్ ఒకటి ఉండేది. టాటా వీడుకోలు పాట కోసం మద్రాసు నుంచి ఆర్కెస్ట్రా వాళ్ళని ఎందుకు తీసుకురావటం,
స్థానికంగా ఉండే వాళ్ళతోనే తెచ్చుకుందాం అనుకున్నారేమో. సుజన రంజనికి కబురు చేశారు. స్క్రీన్ మీద ఎలా ఉంటానో చూసుకుందామని నేను కూడా వాళ్ళతో కలిసి వెళ్ళాను. షూటింగ్లో ఆర్కెస్ట్రా మీద షూట్ చేస్తున్నారు. నేను ఫ్లూట్ పట్టుకొని నిలబడ్డాను. ఆ సినిమాలో నన్ను క్లోజప్లో చూపించారు. నేను నచ్చడంతోనే బాపుగారు తీస్తున్న అందాల రాముడిలో స్థల పురాణం ఉందని రాముడు వేషానికి పిలిచారు. అదే టైంలో గిరిబాబు నన్ను హీరోగా పెట్టి సినిమా తీయాలని చూస్తున్నారు. అప్పుడు నేను వెళ్ళి రమణ గారికి పరిస్థితి చెప్పాను. ఆ టైంలో హీరోగా మిస్ అయ్యాను. ఆ తర్వాత 2 సినిమాలు చేజారిపోయాయి. ఇద్దరేలో కృష్ణరాజు గారు నటించి పైకొచ్చారు నా పాత్రలో. భారతంలో అమ్మాయిలోనేమో మురళీమోహన్ గారు హీరోగా చేసి క్లిక్ అయ్యారు. మొదటగా ఆ 2 పాత్రలను నన్ను అడిగారు. ఒకసారి విఠలాచారి గారు, ఏమిటి రంగనాథ్, మీకు పర్సనాలిటీ ఉంది, వాయిస్ ఉంది, బిహేవియర్ ఉంది, టాలెంట్ ఉంది, ఇన్ని ఉండి కూడా మీరు రావాల్సినంత ముందుకు ఎందుకు రావటం లేదు అని అడిగారు. నాకేం తెలుసు సార్ అన్నాను. మీ జాతకం ఉంటే ఒకసారి ఇవ్వండి అని అడిగారు ఆయన. ఇచ్చాను. దాన్ని చూసి, ఇందులో ఉందండి, మీరు హీరోగా కూడా ఉండరు. 1980లో శని ఎంటర్ అవుతుంది, కొడుతుంది మిమ్మల్ని దెబ్బ. 19 ఏళ్ళు ఇబ్బందులు పడతారు. ఆ తర్వాత బుధదశలో వచ్చినప్పుడు నిలబడతారు అని చెప్పారు. ఆయన చెప్పడంతో అలర్ట్ అయ్యాను. ఎంత ఇమ్మీడియట్ ఎఫెక్ట్ అంటే 40 అడుగులు 50 అడుగులు కటౌట్లు పెట్టిన హీరోకు 4 నెలల్లో పోస్టర్లలో ఫోటో లేకుండా పోయింది. ఆయన చెప్పినట్టే జరిగింది. అప్పుడు ఏరియా బిజినెస్ మొదలైంది. నా సినిమాలు సక్సెస్ కాలేదు. నాకు 4 అన్నదమ్ములు. నెలకు 2 బస్తాల బియ్యం అయిపోయేవి. ఇటువంటి పరిస్థితుల్లో మరో మంచి అవకాశం కోసం ఎదురు చూడలేను. అప్పుడు హీరో కృష్ణరాజు గారి వద్దకు వెళ్ళాను. బ్రదర్, ఇలా ఉంది నా పరిస్థితి. ఐ కాంట్ వెయిట్. ఇప్పుడు నేనేం చేయాలి? విలన్ చేస్తే ఎలా ఉంటుంది అని అడిగాను. తప్పు లేదు. ఏ టైంలో ఎవరి పరిస్థితి ఎలా మారుతుందో ఏమీ చెప్పలేం. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడమే మంచిది. నిజం చెప్పాలంటే హీరోల కంటే విలన్గానే ఎక్కువ సంపాదిస్తారు అన్నారు ఆయన. కృష్ణరాజు గారు ఒకసారి నాకు ఫోన్ చేసి, బెంగాలీ పిక్చర్ ఒకటి కొన్నాను, తెలుగులో తీస్తున్నాను, ఇందులో నువ్వు విలన్ చేస్తే బాగుంటుంది, నువ్వు ఒకసారి వచ్చి చూడు సినిమాను అని చూపించారు. అందులోనే నేను విలన్గా చేశాను. ఆ సినిమా సరిగా ఆడలేదు. ఆ తర్వాత 40-50 సినిమాలో విలన్గా చేసే అవకాశం వచ్చింది. హైదరాబాదుకు షిఫ్ట్ అయినప్పుడు పరిశ్రమకు దగ్గరగా ఉన్న పరిశ్రమ సరైన అవకాశాలు కల్పించలేకపోయింది. అటువంటి సందర్భంలో తన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ 2005లో మొగుడ్స్ పెళ్ళాం సినిమా ఆయన డైరెక్ట్ చేశారు. కవితా సుదర్శనం, అంతరంగ మదనం, ఈ చిక్కటి తొలగాలి, అక్షర వేదికలు, పదపరిమళం, నడత తదితర పుస్తకాలు ప్రచురించారు. ఎవరు మంచి వ్యాసం, ఇంటర్వ్యూ రాసినా, ఫోన్ చేసినా మరీ అభినందించేవారు. అది ఆయన విమర్శకుడిగా ఆయన చిన్నప్పటి నుంచి ఆయనకు టెన్నిస్ అంటే చాలా ఇష్టమైన ఆట. ఆరోగ్యం కోసం కూడా ప్రతిరోజు తను ఆట ఆడుతూ ఉండేవారు. ఎన్నో రకాల బ్యాట్లను తన ఇంట్లో భద్రపరుచుకున్నారు. పిల్లల్ని పలకరించినట్టు వాటిని పలకరిస్తూ ఉండేవారట. చివరి దర్శనంలో శరీరం సహకరించకపోవడంతో ఆట ఆడలేకపోతున్నందుకు తను చాలా బాధపడేవారు. ఆయన భార్య ప్రమాదవశాత్తు బాల్కనీ నుండి కింద పడి 14 ఏళ్ల పాటు మంచానికే పరిమితమైపోతే కట్టుకున్నవాడే కన్న బిడ్డలా సపర్యలు చేశారు. కానీ గొప్ప చెప్పుకోలేదు. నాలో సగమైన భార్యకు చేయటం సేవ ఎందుకు అవుతుంది అని అనుకునేవారు. 2009లో ఆమె కన్ను మూశారు. ఆమె ఫోటోను దేవుడు పటాలతో పాటు చేర్చి పూజ చేసేవారు. ఆ పటం పైన డెస్టినీ అని రాసుకున్నారు. రంగనాథ్ గారు ఒక ఇంటర్వ్యూలో గతంలో తను రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్టు, రైలు ఆలస్యం కావడం వల్ల మనసు మార్చుకొని అమ్మ ఆశయం కోసం నటుడుగా మారాలని నిర్ణయించుకున్నట్టు తెలియచేశారు. యువ నటుడు, సినీ కథానాయకుడు ఉదయకిరణ్ ఆత్మహత్య చేసుకున్నప్పుడు అతను పిచ్చి పని చేశాడు, ఈ పని ఎందుకు చేశాడు అని తన అభిప్రాయం వెలిపుచ్చారు. కానీ 2015లో అర్ధాంతరంగా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మరణించే ముందు గుడ్ బై సార్ అంటూ తన మిత్రుడు బైసా దేవదేశ్ గారికి సందేశం పంపారు. తనకు వంట చేసే పని మనిషి మీనాక్షికి బీరువాలో దాచిన ఆంధ్రా బ్యాంకు బాండ్లు అందవంచవలసిందిగా గోడలపై రాసి డోంట్ ట్రబుల్ హర్ అంటూ తెలియచేశారు. రంగనాథ్ గారు కవి మరియు మంచి రచయిత కూడా. సినీ నటి కేఆర్ విజయ్ గారి నవ్వును గురించి తమిళంలో మోహన పున్నగై అంటారు.
ఆవిడ నవ్వుపై రంగనాథ్ గారు రాసిన కవిత ఇది. కలకండ తొట్టిలో మంచి గంధం మట్టి వేసి, నిండు పున్నమి నాటి వెండి వెన్నెల మొక్క నాటి, పుట్ట తేనెల నీరు పోసి, వెన్న ముద్దల ఎరువు వేసి, నవరత్న రాసుల ఎండలో పన్నీటి జల్లుల వానలో ఉంచి పెంచి పోషిస్తే దానికి పూచే పువ్వు పేరేమి, కేఆర్ విజయ నవ్వు కాక వేరేమి అనే కవిత రాశారు. ఒకసారి గోపి వాళ్ళ ఇంటికి రంగనాథ్ గారు వెళ్ళినప్పుడు గోపి గారి భార్య మాటల సందర్భంలో ఒక నాని 2-3 లైన్ల కవిత్వం వినిపించారు. అది రంగనాథ్ గారికి చాలా అద్భుతంగా అనిపించింది. అది వివాహమా, ఎంత పని చేశావు, పుట్టింటికి నన్ను అతిథిని చేశావు. ఆ తర్వాత ఈ సంఘటన ఇచ్చిన ఉత్సాహంతో రంగనాథ్ గారు కూడా కొన్ని నానీలను రాశారు. ఇంతమందిపై కవిత్వం రాస్తారు, నాపై కవిత్వం రాయరా అంటూ వారి సతీమణి చైతన్య గారు అడిగేవారట. కానీ తను వేరెవరో అనిపించకపోవడంతో అలాంటి కవిత్వం లాంటిది ఏదైనా రాయాలని అనిపించలేదట. కానీ మొదటిసారి ఆమె తన పెద్ద కూతురు కాన్పు కోసం బెంగుళూరు వెళ్ళినప్పుడు రంగనాథ్ గారు సతీమణి లేకుండా ఒంటరిగా గడపవలసి వచ్చింది. ఆ సమయంలో ఆమె లేని లోటు తన జీవితంలో ఎలా ఉందో ఒక ఉత్తరాన రాసిన ఆ ప్రేమలేఖ తాతయ్య ప్రేమలేఖగా సాహిత్యంలో నిలిచిపోయింది. 1969 నుంచి 2015 దాకా సినిమాల్లోనూ సీరియల్స్లోనూ నటిస్తూనే ఉన్నారు. మొత్తం 45 ఏళ్ల సినీ కెరీర్. వీరికి 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. వీరు నటించిన సినిమాలలో పంతులమ్మ, ఇంటింటి రామాయణం, జమీందారు గారి అమ్మాయి, దేవతలారా దీవించండి, అమెరికా అమ్మాయి ద్వారా చాలా మంచి గుర్తింపు లభించింది రంగనాథ్ గారికి. రంగనాథ్ గారి భార్య నిర్మల చైతన్య కుమారి. వీరు నటించిన సినిమాలొచ్చి 1974లో చందన సినిమా మొదటి సినిమా కాగా, చదువు సంస్కారం, జమీందారు గారి అమ్మాయి, అమెరికా అమ్మాయి, దొరలు దొంగలు, సెక్రటరీ, మనిషి రోడ్డున పడ్డాడు, పెళ్లాడే బామ్మ, అందమ ఆనందం, దేవతలారా దీవించండి, పల్లెసీమ, పంతులమ్మ, గమ్మత్తు, గూఢాచారులు, చిరంజీవి రాంబాబు, దేవుడున్నాడు జాగ్రత్త, ప్రేమ చేసిన పెళ్లి, తాయారమ్మ బంగారయ్య, ఇంటింటి రామాయణం, ప్రియబాంధవి, మా ఊరి దేవత, లవ్ మ్యారేజ్, గువ్వల జంట, మదన మంజరి, గృహప్రవేశం, ఈ చిత్ర ఏసిరాతో, బంగారు కానుక, ఖైదీ, ఆలయ శిఖరం, ఆడవాళ్లే అలిగితే, మనిషికి మరో పేరు, ఈ చదువు మాకొద్దు, మెరుపుదాడి, విజేత, అష్టలక్ష్మి వైభవం, అపమలిందల ఆడవాళ్లకేనా, అడవి దొంగ, ఓటుకు విలువ ఇవ్వండి, చిరంజీవి, ముద్దుల చెల్లెలు, ఇదే నా సమాధానం, 7 అడుగుల బంధం, ఇంటికో, రుద్రమ్మ, శ్రీదత్త దర్శనం, అపూర్వ సహోదరులు, మారుతి, నాగదేవత, వేట, దాదా, దొంగమ్మగుడు, విశ్వనాథ నాయకుడు, శ్రీ సాహసం, అంతిమ తీర్పు, చిక్కడు దొరకడు, రుద్రనేత్ర, కోకిల, ముత్యమంత ముద్దు, ఇద్దరే, కొదమసింహం, కొండవీటి దొంగ, ముంగురు మనగాళ్ళు, బృందావనం, ప్రేమంటే ఇదేరా, రావోయి చందమామ, సాంబయ్య, అడవి చుక్క, కలిసుందాంరా, అమ్మాయే నవ్వితే, ఎదురులేని మనిషి, మా ఆయన సుందరయ్య, అప్పారావుకు 1 నెల తప్పింది, రాఘవ, నీలాంబరి, లాహిర్ లాహిర్ లాహిర్లో, మన్మధుడు, కొండవీటి సింహాసనం, నిజం, విలన్, అయితే ఏంటి, సఖియా, ఇక అంతా శుభమే, పెళ్లి జరిపించండి, అడవి రాముడు, ఆంధ్రావాల, కుంకుమ, దేవి అభయం, అన్నవరం, సామాన్యుడు, శ్రీరామదాసు, ఆలయం, భద్రాద్రి, మంగతాయారు టిఫిన్ సెంటర్, సుందరాకాండ, విక్టరీ, మిత్రుడు, ప్రతినిధి, భైరవ, హనా పెళ్ళంట, వీడు మనవాడే, దేవరాయ, చండి, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర చరిత్ర, 2015లో వచ్చిన గోపాల సినిమాలో న్యాయమూర్తిగా నటించారు. ఇదే ఆయన చివరి సినిమా. నటి ప్రభది వీరిది హిట్ కాంబినేషన్. నటి ప్రభతోనూ దీపగారితోనూ ఎక్కువగా నటించారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. నా ఛానల్ని 97% మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. ఓన్లీ 3% మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. ఈరోజు నటుడు శ్రీధర్ గారి గురించి తెలుసుకుందామండి. అసలు పూర్తి పేరు సూరపనేని శ్రీధర్. డిసెంబర్ 21, 1939లో జన్మించారు. జూలై 11, 2007లో మరణించారు. తెలుగు సినిమా నటులు 3 దశకాల పాటు సాగిన సినీ ప్రస్థానంలో సుమారు 150 సినిమాల్లో నటించిన శ్రీధర్ గారు తెలుగు సినిమా రంగంలో ముత్యాల ముగ్గు సినిమాతో గుర్తింపు పొందారు. 1971 మేలో విడుదలైన రైతు బిడ్డ చిత్రంలో కలెక్టర్ పాత్రలో నటించారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు సమీపంలోని కుమ్మమూరు గ్రామంలో 1939 డిసెంబర్ 21న ఒక దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన శ్రీధర్ గారు
తల్లా పెళ్ళామా చిత్రంలో తెలుగు జాతి మనది అనే పాటలో విద్యార్థిగా సినీ రంగ ప్రవేశం చేశారు. మచిలీపట్నంలో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకుని 1964లో హైదరాబాద్కు వచ్చి ప్రభుత్వ పనుల శాఖలో గుమస్తాగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. ఉద్యోగం చేస్తూనే సాయంత్రం కళాశాలకు వెళ్తూ బిఏ పూర్తి చేశారు. కళాశాలలోని సాంస్కృతిక విభాగంలో క్రియాశీలకంగా పనిచేస్తూ కార్యదర్శి అయ్యారు. పరీక్ష, చీకటి తెరలు, అభాగ్యులు, సాలెగూడు, మండే కొండలు మొదలైన అనేక నాటకాల్లో ప్రధాన పాత్రలు పోషించారు. ఈయన ప్రధాన పాత్ర పోషించిన మంచుతెర అనే నాటకానికి గాను ఆంధ్ర నాటక కళా పరిషత్ యొక్క ద్వితీయ బహుమతి అందుకున్నారు. ఒకప్పుడు ఘట్టమనేని సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన సినిమాలన్నిటిలోనూ శ్రీధర్ గారు కనిపించేవారు. జస్టిస్ చౌదరి సినిమాలో ఎన్టీ రామారావు గారికి కొడుకుగా నటించారు. ప్రతిభావంతుడైన కళాకారుడైన శ్రీధర్ గారు ఏనాడు వేషాల కోసం అర్థించలేదు. తనకు అవకాశం వచ్చిన సినిమాలలో నటించారు. నటుడిగా ఉండగా ఈయన రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టిన పెట్టుబడులతో తన చివరి దశకంలో ఆ వ్యాపార రంగంలో బిజీగా ఉన్నారు. చివరి ఆఖరిలో ఆయనకు టీవీ సీరియల్స్ అవకాశం వెతుక్కుంటూ వస్తే అందులో నటించడానికి ఇష్టపడలేదు. ఆ సీరియల్లో నటిస్తే శ్రమ ఎక్కువ తప్పితే ఆర్థికంగా ఫలితాలు బహు తక్కువ అని తెలుసుకొని నటనకు దూరంగా ఉన్నారు. స్వంత చిత్ర నిర్మాణాలపై ఆసక్తి కూడా కనపరచలేదు. హీరోల వేషాలు వేస్తున్నప్పుడు శ్రీధర్చే ఎన్టీఆర్ గారు తన స్వంత చిత్రం శ్రీరామ పట్టాభిషేకంలో గుహుడు వేషం వేయించారు. దాంతో శ్రీధర్కు వచ్చే హీరో వేషాలు కూడా రాకుండా పోయాయి. అంతకుముందు ఎన్టీఆర్ గారు గుహుడు వేషానికి డ్రైవర్ రాముడిలో సెకండ్ హీరో వేషానికి లింకు పెట్టి ఇచ్చారు. కానీ డ్రైవర్ రాముడు చిత్రంలో హిట్ కూడా శ్రీధర్ని మరిన్ని చిత్రాలకు హీరోని చేయలేకపోయాయి. సహాయ పాత్రలను తెచ్చిపెట్టాయి. ఇలా శ్రీధర్ గారు తాను నటించిన హిట్ చిత్రాలను ఎలాంటి లాభాలను చేకూర్చలేదనే చెప్పాలి. ఆయన విభిన్న పాత్రల్లో కనిపించారు. వాటిల్లో అమెరికా అమ్మాయి, అడవి రాముడు, జస్టిస్ చౌదరి, కరుణామయుడు, ఈనాడు, బొమ్మరిల్లు, సీతామహాలక్ష్మి, యశోద కృష్ణ వంటి చిత్రాలున్నాయి. ఈయన కనిపించిన చివరి చిత్రం వచ్చి గోవిందా గోవిందా. నటుడు శ్రీధర్ గారు ఊపిరితిత్తుల క్యాన్సర్తో బాధపడుతూ హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా గుండెపోటుతో జూలై 11, 2007న మరణించారు. శ్రీధర్ గారికి భార్య, 3 కుమార్తెలు ఉన్నారు. వీరిని సినీ రంగంలోకి తీసుకురాలేదు. 1970 ప్రారంభంలో చిన్న పాత్రల్లో నటించడం ప్రారంభించారు. 1975లో బాపుగారు దర్శకత్వం వహించిన ముత్యాల ముగ్గుతో పాపులర్ అయ్యారు. అప్పటి నుంచి ముత్యాల ముగ్గు శ్రీధర్ అని పిలవసాగారు. దాదాపు 150 పైగా సినిమాల్లో హీరోగా, విలన్గా, సపోర్టింగ్ క్యారెక్టర్స్ పోషించారు. 1974 నుంచి 2005 దాకా సినిమాల్లో నటించారు. వీరు నటించిన సినిమాలకు వచ్చి సుగుణ సుందరి కథ, రౌడీలకు రౌడీలు, శభాష్ పాపన్న, మైనర్ బాబు, విశాలి, మాంగళ్య భాగ్యం, అల్లూరి సీతారామరాజు, చక్రవాకం, దేవదాసు, ముత్యాల ముగ్గు, యశోద కృష్ణ, శ్రీరామాంజనేయ యుద్ధం, భక్త కన్నప్ప, అమెరికా అమ్మాయి, ఓ అమ్మాయి కథ, వెలుగుబాటలు, బంగారు మనిషి, మొనగాడు, అడవి రాముడు, బతుకే ఒక పండుగ, తరం మారింది, పల్లెసీమ, మనవాడి కోసం, సీత గీత దాటితే, ఇంద్రధనస్సు, బొమ్మరిల్లు, శ్రీరామ పట్టాభిషేకం, స్వర్గసీమ, మల్లెపువ్వు, దొంగల దోపిడి, కరుణామయుడు, సీతామహాలక్ష్మి, కలియుగ రావణాసుడు, అక్బర్, సలీం, అనార్కలి, గోరంత దీపం, డ్రైవర్ రాముడు, సీతే రాముడైతే, జూదగాడు, బొట్టు కాటుక, అంగడి బొమ్మ, నా ఇల్లు నా వాళ్ళు, పొదరిల్లు, బంగారు బావ, కోడలు వస్తున్నారు జాగ్రత్త, మాయదారి కృష్ణుడు, ఆడది గడప తాడితే, సంసార బంధం, మూగకు మాటొస్తే, మంచిని పెంచాలి, సంధ్య, జాతర, అగ్నిపూలు, దేవుడు మాయ, జస్టిస్ సోదరి, ఈనాడు, ఆపద్బాంధవుడు, కృష్ణావతారం, కిరాయి కోటిగాడు, సంతోషమాత, వ్రతమహత్యం, మగాళ్ల కోసం సంస్కారం, ఆంధ్రకేసరి, కంచు కాగడ, ఖూని, కొంగుముడి, మహారాజు, ప్రతిభావంతుడు, దొంగోడొచ్చాడు, కీర్తి దాదా, చిన్నోడు పెద్దోడు, ప్రాణానికి ప్రాణం, మహాజనానికి మరదలు పిల్ల, అయ్యప్ప స్వామి జన్మరహస్యం, కొండవీటి దొంగ, గోవిందా గోవిందా మొదలగు చిత్రాల్లో నటించారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. నా ఛానల్ని ఓన్లీ 3% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. మీకు వీరి సినిమాలు యూట్యూబ్లో లభ్యమవుతాయి, చూడండి. చాలా బాగుంటాయి. హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాల్లో ఎక్కువగా
హీరోగా నటించారు. అప్పటి హీరోయిన్ అందరూ సరసన నటించారు. మీకు ఇవి నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. ఈరోజు ప్రముఖ నటులు శరత్ బాబు గారి గురించి తెలుసుకుందామండి. సత్యనారాయణ దీక్షిత్ అసలు పేరు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో జన్మించారు. 31 జూలై 1951లో జన్మించారు. 22 మే 2023లో మరణించారు. హైదరాబాద్లో అనారోగ్యంతో మరణించారు. 1973 నుంచి 2023 దాకా చురుకుగా సినిమాల్లో పనిచేశారు. వీరిది చాలా పెద్ద కుటుంబం. వీళ్ళ నాన్నగారు హోటల్ బిజినెస్ చేసేవాళ్ళు. మొత్తం 14 మంది సంతానం. 1974లో రమాప్రభ గారిని, ప్రముఖ కమెడియను, యాక్ట్రెస్ ఆవిడని వివాహం చేసుకున్నారు. 14 ఏళ్ల తర్వాత అంటే 1988లో విడాకులు తీసుకున్నారు. వీరికి పిల్లలు లేరు. 1990లో స్నేహా నంబియార్ అని విలన్ క్యారెక్టర్స్ చేస్తారు తమిళ మూవీస్లో, ఫేమస్ ఆర్టిస్ట్. వారి కూతురు, ఒక్కగానొక్క కూతురైన స్నేహా నంబియార్ని వివాహం చేసుకున్నారు. వారితోనూ 11 ఏళ్ల తర్వాత 2011లో విడాకులు తీసుకున్నారు. వీరికి గాను కూడా పిల్లలు లేరు. ప్రముఖ విలక్షణమైన నటుడు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో నటించారు. మొత్తం 300 సినిమాల దాకా నటించారు. 50 ఏళ్ల సినీ కెరీర్. మొదట హీరోగా సినిమాల్లో ఎంట్రీ అయ్యారు. తర్వాత విలన్ పాత్రలు చేశారు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశారు. ఎక్కువగా హీరోకి స్నేహితుడిగా, హీరోయిన్కి స్నేహితుడి పాత్రలో కనిపిస్తారు. తర్వాత ఫాదర్ క్యారెక్టర్స్లో చేశారు. చిన్న వయసులోనే ఫాదర్ క్యారెక్టర్స్ చేశారు. రామ విజేత ఫిలిమ్స్ వాళ్ళు సినీ రంగానికి పరిచయం చేస్తూ శరత్ బాబుగా పేరు మార్చారు. సత్యనారాయణ దీక్షితుల పేరు నుంచి. 1973లో రామరాజ్యం సినిమా తొలి చిత్రం. తర్వాత కన్నె వయసులో నటించారు. పంతులమ్మ, అమెరికా అమ్మాయి సంగీతం శ్రీనివాసరావు గారి దర్శకత్వంలో నటించారు. కె బాలచంద్ర దర్శకత్వంలో చిలకమ్మ చెప్పింది నుంచి చాలా వరకు తెలుగు సినిమాలన్నింటిలోనూ ఆయన ఉంటారు. కె విశ్వనాథ్ గారి సినిమాల్లో శరత్ బాబు గారు చాలా సినిమాల్లో కనిపిస్తారు. ఆయన చిన్న పాత్రకు అయినా ఉంటుంది ఆ సినిమాలో ఆయనది. అంతరంగాలు, ఎండమావులు సీరియల్స్లో కూడా నటించారు. చివరి సినిమా వచ్చి మళ్ళీ పెళ్ళి. అది ఆయన చనిపోయిన తర్వాత వచ్చింది. అది నరేష్, పవిత్ర, లోకేష్ కలిసి నటించిన సినిమా. 71 ఏళ్ల వయసులో అనారోగ్యంతో, క్యాన్సర్ వ్యాధితో హైదరాబాద్లో చికిత్స పొందుతూ మే 22, 2023న మరణించారు. రంగస్థల పేరు వచ్చి శరత్ బాబు. మొత్తం 8 నంది అవార్డులు లభించాయి. తమిళనాడు సినీ రంగ ప్రభుత్వ అవార్డు కూడా ఒకటి లభించింది. తన ఎత్తు, అందమైన రూపం, మనోహరమైన చిరునవ్వుతో 50 ఏళ్ల పాటు నటనా జీవితంలో ప్రసిద్ధి చెందారు. రజనీకాంత్ మరియు కమల్ హాసన్తో కలిసి చాలా సినిమాల్లో నటించారు. వారితో తొలి నుంచి చివరి దాకా స్నేహం కొనసాగించారు. 1974లో రమాప్రభతో సహజీవనం, అది వివాహం కాదని శరత్ బాబు గారు చెప్పారు. రమాప్రభ శరత్ బాబు గారు తన ఆస్తులన్నీ తీసుకొని తనను మోసం చేశారని చెప్పారు. తనకు రమాప్రభ ఉన్నప్పుడు తన వయసు చాలా చిన్నదని, తనకు కేవలం 22 ఏళ్ల వయసు మాత్రమేనని, తనకేమీ తెలియదని, ఆస్తులు తీసుకోవడానికి తనకి అంత అవసరం లేదని, తను అప్పటికే బిజీ ఆర్టిస్ట్ అని, బాగానే సంపాదిస్తున్నానని చెప్పారు. వీరి మధ్య చాలా సార్లు మీడియాలో మాటల యుద్ధం జరిగింది. 1990లో తమిళంలో విలన పాత్రలు చేసిన ఫేమస్ అయిన నంబియార్ గారి కూతురు స్నేహా నంబియార్ను వివాహం చేసుకున్నారు. టీవీ సీరియల్ ఆర్టిస్ట్ ఇంకొక ఆవిడ ఉన్నదండి, స్నేహా నంబియార్ అని, తమిళ సీరియల్స్లో. ఆవిడ కాదు, ఈవిడ వేరు. ఈవిడ ఆర్టిస్ట్ కాదు. వీరికి కూడా పిల్లలు లేరు. వీరు 11 ఏళ్ల తర్వాత 2011లో విడిపోయారు. నటి జయలలిత ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో శరత్ బాబు గారితో తను వివాహం చేసుకోవాలనుకున్నారని, పిల్లలను కూడా కనాలనుకున్నారని చెప్పారు. కానీ ఎందుకో చివరిలో ఆయన వద్దనుకున్నారు అని చెప్పారు. చివరి దశలో ఆయన ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించి ఎక్కువగా తీర్థయాత్రలు చేశారు. నటి జయలలిత కూడా వారితో కలిసి ఆ పుణ్యక్షేత్రాలన్నీ సందర్శించారు. తనకు మంచి గురువు అని చెప్తారు జయలలిత గారు. శరత్ బాబు తండ్రికి హోటల్ బిజినెస్ ఉండేది. తన తండ్రికి శరత్ బాబు గారు హోటల్ బిజినెస్ చూసుకోవాలని ఉండేది. కానీ శరత్ బాబు గారు పోలీస్ ఆఫీసర్ అవ్వాలని ఉండేది.
తనకి సైట్ ప్రాబ్లం వల్ల దృష్టి లోపం కారణంగా పోలీసు ఉద్యోగంలో కాలేజీలో చదువుతున్న టైంలోనే చేరలేకపోయారు, సెలెక్ట్ కాలేదు. తన ఫ్రెండ్స్ తనని మూవీస్లో ట్రై చేయమని చెప్పగా తండ్రిని అడిగారు. తండ్రి వద్దన్నారు, కానీ తల్లి సపోర్ట్ చేశారు. అలా 1973లో రామరాజ్యం సినిమాలో మూవీస్లోకి ఎంటర్ అయ్యారు. బాలచంద్ర మూవీస్లో బాగా పాపులర్ అయ్యారు. బాలు మహేంద్రన్ డైరెక్షన్లో రజనీకాంత్తో తీసిన సినిమా 1978లో ముల్లుం మలரும் తమిళంలో క్లాసికల్ హిట్గా నిలిచింది. దాంట్లో రజనీకాంత్కి సహాయక పాత్ర చేశారు. దాంతో రజనీకాంత్తో మంచి స్నేహబంధం ఏర్పడింది. అది చివరిదాకా కొనసాగింది. 1997లో కన్నడ సినిమా అమృతవర్షిణిలో నటించగా అది ప్రముఖ విజయం సాధించింది. 1981లో నందు సినిమాలో సురేష్ గారికి డబ్బింగ్ చెప్పారు. మన తెలుగులో ఎక్కువగా నటులు శోభన్ బాబు గారి సినిమాల్లో కనిపిస్తారు. ప్రముఖ నటులందరి సరసన నటించారు. ఎక్కువగా జోడీగా జయసుధ, సుహాసినితో వర్క్ చేశారు. మొదట హీరోగా వచ్చి సక్సెస్ అవ్వలేకపోయారు. తర్వాత విలన్గా చాలా పాత్రలు చేశారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారారు. ఎక్కువగా డాక్టర్ పాత్రలు, ఫ్రెండ్ పాత్రలు అంటే శరత్ బాబు గారే గుర్తుకొస్తారు. చివరిలో తండ్రి పాత్రలు కూడా చేశారు. చాలా చిన్న వయసులోనే తన తండ్రి పాత్రలు బిగించేశారు. టీవీ సీరియల్స్లోనూ కనిపించారు. ఎక్కువగా హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు చేశారు. ఈయన నటించిన సినిమాలో ప్రముఖంగా చెప్పుకోదగినవి వచ్చి సంసారం ఒక చదరంగం, ముత్తు, అభినందన, సితార, 47 డేస్, చాలా మంచి సినిమాలు ఉన్నాయండి. గౌతమి మొదలగు సినిమాల్లో నటించారు. శరత్ బాబు గారు నటించిన సినిమాల్లో కొన్ని సినిమాలు: రామరాజ్యం, శ్రీ, రాజా, పంతులమ్మ, ఇంద్రధనస్సు, సాహసవంతుడు, మరో చరిత్ర, గుప్పెడు మనసు, ఇది కథ కాదు, తాయారమ్మ, బంగారయ్య, మూడు ముళ్ళ బంధం, పంచభూతాలు, శరణం అయ్యప్ప, తొలికూడి కూసింది, 47 డేస్, అది 47 రోజులు, జయప్రద సినిమా అండి, చాలా బాగుంటుంది ఆ సినిమా. అగ్నిపూలు, అమ్మాయి మనస్సు, జీవిత రథం, రాధా కళ్యాణం, ప్రేమ నాటకం, సీతాకొక చిలుక, పెళ్ళీడు పిల్లలు, యమకింకరుడు, బాలనాగమ్మ, మెట్టల సవ్వడి, అమరజీవి, ముద్దుల మొగుడు, సితార, పులిదెబ్బ, కలియుగ దైవం, కాంచనగంగ, స్వాతి, అన్వేషణ, జీవన పోరాటం, ఊరికి సోగ్గాడు, స్వాతి ముత్యం, ముద్దుల మనవరాలు, గౌతమి, చివర్లో వకీల్ సాబ్, మళ్ళీ పెళ్ళి ఈయన చనిపోయిన తర్వాత రిలీజ్ అయిందండి ఈ సినిమా. శరత్ బాబు గారికి పిల్లలు లేరు. శరత్ బాబు గారి సోదరుల పిల్లల్ని తన పిల్లలుగా భావించేవాళ్ళు. తన ఆస్తి అంతా వాళ్ళకే పంచిపెట్టారు. తన సోదరుడి కొడుకు అతను ఇప్పుడు ఈ సినిమాలో హీరోగా ట్రై చేస్తున్నారు. వీరి ఫ్యామిలీ నుంచి ఆయన వారసత్వంగా తన తమ్ముడు కొడుకు వచ్చారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. నా వీడియోస్ 97% మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఆల్.